సార్ ఎలా ఉండబోతుంది 24లో సమరం ఎలా ఉండబోతుంది ఎన్నికల సమరం 175 ప్రతి బర్త్డేకి నార్మల్ ఇప్పుడు స్పెషల్గా ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్ గారి బర్త్డేకి ఎలా గిఫ్ట్ అయిపోతుంది ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి 2 రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుంది. రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా 175కి 175 క్లీన్ స్వీప్ ఖచ్చితంగా జరుగుతుందని తెలియపరుస్తాను. మా పూర్తి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి విమర్శలకు మీరు ఏం కౌంటర్ ఇస్తారు? రీసెంట్గా లోకేష్ ఒకటి సభ కూడా జరిగింది. ఏనుగు పోతుంటే కుక్కలు మస్తు మరుగుతాయి, అసలు కుక్కలో ఒక కుక్కవాడు, అంతకు మించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఆ బాబు మా బాబు గురించి మాట్లాడే స్థాయి అసలు కానే కాదు. ఎందుకనంటే ఎక్కడ చదువుకున్నా ఏం చేసినా ఎప్పుడు పప్పుగానే ఉంటుంది, కానీ అది చికెన్ మటన్ లాగా అయితే కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ సార్, పావల కళ్యాణ్ కూడా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా సార్? ఆయన మంచిగా సినిమాలు చేసుకోమనండి, మనమే బ్లాక్లో టికెట్లు కొనుక్కొని చూస్తాం. ఎందుకంటే మంచి స్టార్ ఆయన, అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పరువు తీసుకుంటుండే తప్పితే వేరే ఏం లేదు. ఇప్పటి వరకు జగన్ గారి పరిపాలనలో ఎక్కడన్నా ఒక కత్తి గొడ్డలి కనపడ్డదేమో ప్రజలను అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఇంటింటికి సుపరిపాలన పోతుంది. పెద్దోళ్ళు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారని తెలియపరుస్తాను. ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా, ఎన్ని పార్టీలు కలిసినా, కేంద్ర పార్టీలు కలిసినా రాబోయే దినాల్లో ఢిల్లీ గద్దె మీద జగన్ అన్నని ప్రైమ్ మినిస్టర్గా చూస్తామని మేము తెలియపరుస్తాం.